నిజంగా న్యాయం చేసే ఉద్దేశం ఉంటే మీరు అందరూ వినాలి. 98% భూములు ఇచ్చిన వాళ్ళ మాట వినాలి, 2% వాళ్ళ బాధ వినాలి. అందరూ వినే ఇదిలో మీరు ఉన్నట్టయితే మేమే స్వాగతించేవాళ్ళం, మేము దాన్ని వెల్కమ్ కూడా చేస్తాం. ఎందుకంటే మాకు సమస్యలు ఉన్నాయి. నిజంగా మీరు ప్రతిపక్ష హోదా లేకపోయినా మీకు ప్రజల మీద సదుద్దేశం ఉంటే మీకు మావిగానే స్టాండే కావచ్చు. కానీ ఇక్కడ రైతులకి ఏం జరుగుతుంది, ఇప్పుడు బాబు గారు ఈ కన్స్ట్రక్షన్లో ఎలాంటి తేడాలు చేస్తున్నారని చూడొచ్చు. ఇది అందరికీ చట్టబద్ధం, ధర్మబద్ధం. కానీ మీరు ఆ విధంగా ఎప్పుడైనా వచ్చి అడిగారా? ఈ ప్రాంతంలో ఏం జరుగుతుందని గమనించారా? రావటానికి ఆలకిచ్చారా? అదేమి లేకుండా విడదీస్తాం, ఈ 2% కండగాసి మేము ఒక విధ్వంసానికి మళ్ళీ మేము పునాది వేస్తాం, మేము వస్తాం అని రెచ్చగొట్టుకుంటా వస్తే రౌడీలను తీసుకొని మేము ఎలా స్వాగతిస్తాం? ఎందుకు వ్యతిరేకించమని అనుకుంటున్నారు? అసలు మీరు ఏ విధంగా ఇంకా ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారు? ఇప్పటికి 3 సార్లు 3 నాలుకల ధోరణిగా 3 విధాలుగా మార్చాడు. ఇంకెతను వస్తే రాష్ట్రానికి ఏ విధమైన అభివృద్ధి చేయగలుగుతాడు? ఎదవది నువ్వు ఉండగా పెన్షన్నే పెంచడానికి నువ్వు ఇచ్చిన హామీని ఎన్ని సంవత్సరాలు పట్టిందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.